ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మరి ఈ లోకాలన్నీ చెబుతూ కూడా దక్షిణ దిక్కులో భూమి కింద జలానికి పైన నరకాలు ఉన్నాయ్యా. ఈ దిక్కు ఎందే పితృదేవతలు ఉంటారు. వారు వంశం యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క నరకలోకానికి సూర్యపుత్రుడైనటువంటి యమధర్మరాజు అధిపతిగా ఉంటాడు. ఆయన యొక్క ఆజ్ఞ, పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఆయన మరణించిన జీవులంతా కూడా అక్కడికి వెడతారు. వెళ్ళిన జీవులు వాళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి 28 నరక రూపాలున్నాయి, నరక నగరాలున్నాయి. వారు ఏ ఏ నగరానికి వెళ్ళాలి, అక్కడ ఏ పాపాలు అనుభవించాలి అనేటువంటి శిక్షలన్నీ కూడా అక్కడ అమలుపరుస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ నరకాల గురించి మనం చెప్పుకుంటూ, తామిశ్ర నరకమని, అంధతామిశ్ర నరకమని, రౌరవమని, మహారౌరవమని, కుంభీపాకమని, కాలసూత్రమని, అసిపత్ర వనమని నరకాలని మనం తెలుసుకున్నాం నిన్నటి వరకు. ఇంకా కొన్ని నరకాల గురించి చెప్తున్నారు. అంటే కొన్ని నరకాల్లో ఏంటి, ఇప్పుడు అసితపత్ర వనం అన్నామే, ఆ నరకం దగ్గరికి వచ్చేటప్పటికి మనిషిని ఇలా చీల్చేస్తారట. ఆ విధంగా కూడా నరకాలు మనం అనుభవించవలసి వస్తుందయ్యా. ఇప్పుడు ఒక న్యాయవాదులు ఉంటారు, జడ్జీలు. తప్పు చేసిన వాళ్ళకి మనం శిక్ష విధించాలి. తప్పు చేయని వాళ్ళకు కూడా శిక్ష విధిస్తూ ఉంటారు కొంతమంది. వారు రాజులు, రాజప్రతినిధులు. నిరపరాధికి కానీ బ్రాహ్మణుడు కానీ శరీర దండన విధించినట్లయితే అట్టివాడు మహాపాపేట. మరణానంతరం శూకరముఖము అనే నగరాన్ని ప్రవేశిస్తాడు. అక్కడ శూకరం అంటే పంది ముఖం, ఆ నగరం పేరు. అక్కడ చెరుకు గడవలే పిండేస్తారట. అక్కడ యమదూతలు చెరుకు గడవలు ఇలా పిండినట్లుగా మన అవయవాలన్నీ కూడా ఆ శూకర ముఖ నగరంలో, అది నల్లుల్ని మనం ఎలా నలిపినట్టు నలిపేస్తామో అలా మనం నలిపేస్తారు వాళ్ళు ఈ శూకరముఖ నగరంలో. ఎవరిని తప్పు చేయకుండా శిక్షిస్తే, నిరపరాధిని శిక్షిస్తే ఈ విధంగా ఉంటుందయ్యా అన్నారు. అంధకూపం అనే నరకం ఒకటి ఉంటుందట. ఈ అంధకూపం అనే నరకంలో నల్లులు, దోమలు, మునగు ప్రాణులు రక్తాన్ని పీల్చేస్తాయట. అటువంటి చోట ఈ అంధకూప నరకం అనే చోట పెడుతూ ఉంటాయి. వాళ్ళకి జ్ఞానం అనేది ఉండదు. మనం ఇతరులను అనవసరంగా హింసించినా, ఇతరులను బాధ పెట్టినా, ఇతరుల యొక్క ధనాన్ని అపహరించిన, మోసంతో వాడు ధనాన్ని దోచుకున్న ఇటువంటి అంధకూప నరకానికి మనం వెళ్ళాలట. ఇంకా పంచమహాయజ్ఞములు చేయరవాడు, ఇతరులకి ఎవ్వరికి పెట్టకుండా వాడే తినేస్తూ ఉంటాడు. వాడు కాకి కూడా మెతుకు వేయడు, వాడు కాకితో సమానుడు అన్నాడు. వీడు
పరలోకానికి పెడతాడు. అసలు దానము, ధర్మము, భోజనము అసలు ఏమి పెట్టినవరకేమో. ఎప్పుడు చెయ్యి విదపలేదు అంటారు, కాకి చేతి విదపలేదు అన్నట్లుగా. అటువంటి వాడు కృమి భోజనము అనే నరకానికి పెడతాడట. అక్కడ తాను పురుగవుతాడట, బలమైన పురుగుల చేత బాధింపబడతాడట. ఇంకేం చేస్తాడు, అతను పురుగయ్యి బలమైన పురుగుల చేత బాధించబడుతూ ఉంటాడు. ఓ రాజా అని చెబుతూ ఇంకా చెబుతున్నాడు, ఒక్కొక్కడు బంగారాన్ని అపహరిస్తాడు, రత్నాలను అపహరిస్తాడు, ధనాన్ని అపహరిస్తాడు, దొంగతనం చేస్తూ ఉంటాడు. వాడికి నిజంగా డబ్బు అవసరం లేదు, దొంగతనమే వృత్తి, యాచనే వృత్తి. కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళ డబ్బులు ఉన్నా సరే, ఒక ఆవిడ కనపడితే ఆవిడకి 3 ఇళ్ళు ఉన్నాయట, కానీ యాచన. ఇంకా ఈ యాచన చేసి ఈ డబ్బుతో ఏ మన వల్ల పోషించాలనుకుంటుందో మనకు తెలియదు అనుకోండి. ఇలా యాచన వృత్తి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. జీతం పుచ్చుకుంటూ లంచాలు పుచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇతరులు హింసించి ధనాన్ని ఆర్జించే వాళ్ళంతా కూడా ధనం అపహరించడమే కదండి. అవసరం లేదు వాళ్ళకి, అవసరం లేకపోయినా డబ్బిస్తేనే చేస్తామంటారు. అవసరమైన వాడు చేయడం వేరు, అవసరం లేని వాడు కూడా చేస్తాడయ్యా. వీళ్ళు యమకింకర్లు సందసము అనే నరకంలో పడవేస్తారట. ఇచ్చట బాగుగా కాలే ఇనప గుండ్లతో బాధిస్తారు. ఆ ఇనప కడ్డీలు బాగా కాలి ఉంటాయి, వాటితో మనకి వాతలు పెడతారు. ఒళ్ళు తోలు ఒలిచినట్టు ఒలిచేస్తారు మన శరీరాన్ని. అంచేత మనం ఏ పనులు ఎలా చేయాలో చెప్తున్నాడు. అయితే భార్య కాకుండా వ్యసనపరుడై ఉంటాడు, స్త్రీలోలుడై ఉంటాడు. వాడిని తప్తశూర్మి అనే నరకంలో పరవేసి కొరడాలతో కొడతారట. స్త్రీ అయినా అంతే. ఇలా వాడు చేసినటువంటి తప్పులకి పురుష స్త్రీలకి శిక్ష అనుభవించక తప్పదు అన్నారు. ఒకడు సంబంధం లేనటువంటి విషయాలన్నీ కూడా కలగజేసుకుంటాడు, సంబంధం లేనటువంటి స్త్రీలను అనుభవిస్తాడు. వజ్ర కంటక శాల్మలి అనే నరకంలో వాడిని పడేస్తారట వాడు చేసిన తప్పులకి. అలాగే రాజులు, రాజన్యులు ఈ లోకంలో ఉత్తమ వంశంలో జన్మించిన ధర్మ మర్యాదలను ఉల్లంఘిస్తారు కొంతమంది. ధర్మ మర్యాదలు ఉల్లంఘించకూడదు. ఇప్పుడు చేయవలసినటువంటి సంధ్యాముపాశిష్యే అంటాడు. సంధ్యావందనం చేయాలంటే చేయవలసిందే ధర్మం, నీ డ్యూటీ అయ్యా. నువ్వు మనకి కొన్ని కర్తవ్యాలు, కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకు చేయాలంటాడు ఒకడు. చేయడం ఏంటి, న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండి. ఎందుకు ఉండాలి? ఉంటే నేనేం బాగుపడ్డాను? చూడు, వాడు అన్యాయంగా ఉన్నాడు, వాడు బోల్డ్ డబ్బు సంపాదించాడు. నేను న్యాయంగా ఉన్నా, నేనేం సంపాదించాను? ఒరే నాయనా, వాడు అన్యాయంగా డబ్బు సంపాదించవచ్చు, నువ్వు న్యాయంగా ఉండి రూపాయి సంపాదించలేకపోవచ్చు. ఇవి తాత్కాలికంగా నీకు ఇక్కడ కనపడతాయి, కానీ వాడు మరణానంతరం ఆ పాపకర్మ వాడు అనుభవించవలసిందే. చేత ఈ యొక్క ధర్మ మర్యాదలు ఉల్లంఘిస్తే వారు మరణానంతరం వైతరిణీ నదిలో పడవేస్తారటది. ధర్మాన్ని కనుక తప్పితే వైతరిణీ నదిలో పడవేస్తారు. ప్రతి ఒక్కరూ వైతరిణీ నది దాటాలి కదా, నువ్వు చనిపోయిన తర్వాత అంటూ ఉంటారు. వైతరిణీ నది దాటడానికట గోవుని దానం చేస్తారు. ఆ గోవు యొక్క తోకట్టుకుని వైతరిణీ నది దాటుతాట మనవాడు. ఆ వైతరిణీ నదిలో ఏముంటుందండి? చీము, రక్తము, మాంసము, దుర్గంధము, భయంకరంగా అసలు మనం దాంట్లో భయంకరమైనవన్నీ అనుభవించాలయ్యా. దుష్ట పదార్థాలతో నిండి ఉంటుంది ఆ వైతరిణీ నది. ఆ వైతరిణీ నదిలో దుష్ట పదార్థాలన్నీ ఉంటాయ్యా. మలమూత్రములు, చీము, రక్తం అన్నీ ఉంటాయి. ఆ జలంలో కొన్ని జంతువులు ఉంటాయి, అవి ఇటు లాగుతూ ఉంటాయి, అటు లాగుతూ ఉంటాయి, మనల్ని వెళ్ళనివో బాధిస్తూ ఉంటాయి. మన శరీరం శిథిలమైపోతూ ఉంటుంది, ప్రాణాలతో
గట్టి ఎక్కడ కష్టమవుతూ ఉంటుంది. అటువంటి దుర్గతులు, దుష్కర్మలు పశ్చాత్తాపడుతూ ఉంటాడు మానవుడు. అయ్యో అనవసరంగా నేను ఇన్ని పాపాలు చేశాను, ధర్మం చేసుంటే వదిలిపోయాను కదా, మన కర్తవ్యాలు మనం ఆచరిస్తే వదిలిపోను, ఈవేళ ఈ వైతరణి నదిలో తిరిగే భావన దాటవలసిన అవసరం మనకు ఉండదు కదా అని చెప్పి మానవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. శౌచాచార నియమాలుంటాయి. కొంతమంది సిగ్గు లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. పుయోదము అనే సముద్రంలో పడవేస్తారు వెళ్ళి. అంటే శౌచకర్మల్ని, ఆచారాల్ని వదిలిపెట్టేవాడు, సిగ్గు లేకుండా పశువులా తిరిగేవాడు, ఏం పట్టించుకోడు. వీళ్ళందరినీ ఎక్కడేస్తారయ్యా? పుయోదము అనే సముద్రంలో పడేస్తారట. ఇక్కడ అసహ్యమైనటువంటి పదార్థాలు భక్షిస్తూ ఉండాలట వీరు. కొంతమంది కుక్కలను పెంచుతారు, గాడిదలను పెంచుతారు, జంతువుల్ని వేటాడుతారు, శాస్త్రవిద్ధంగా పశువుల్ని వధిస్తారు. వీళ్ళు చనిపోయిన తర్వాత ప్రాణరోధము అనే నరకలోకంలో పడవేస్తారట. అట్టి వారిని యమదూతలు ప్రాణాలతో ఇలా గుచ్చి హింసిస్తారట. ఎవరిని? ఈ ప్రాణరోధం అనే నరకంలో పడిన వాళ్ళని. కొంతమంది ఇతరుల యొక్క ధనాన్ని మోసం చేస్తూ ఉంటారు, దంభాచారాలతో ఉంటారు, ఏదో ఆచారాలు పెట్టుకుని పశువులు వధిస్తూ ఉంటారు. వైశసము అనే నరకాన్ని యమదూతలు పడవేస్తారట వీళ్ళని. కొంతమంది కామాతురులై ఉంటారు, వాళ్ళకి లాలాభక్షం అనే నరకంలో పడేస్తారట. దొంగలు, రాజులు, రాజభటులు ఎవరైనా ఇల్లు కనుక తగలపెట్టినట్లయితే, గృహాన్ని అంటించినట్లయితే, ఎవరికైనా విషమిచ్చి చంపినట్లయితే, ధనాలు కానీ అపహరించినట్లయితే మరణానంతరం సారమేయాదనము అనే నరకాన్ని పొందుతారట. అవీచిమాన్ అనే నరకం ఒకటి ఉందండి. అవీచిమాన్, అసత్యం పలికినవాడు మరణానంతరం ఈ అవీచిమాన్ అనేటువంటి నరకాన్ని పొందాలట. ఏంటయ్యా అంటే ఎత్తైన పర్వతం నుంచి కింద పాడేస్తూ ఉంటారు, మళ్ళా కిందకి తీసి పైకి పాడేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చనిపోరు కదా, శిక్ష అనుభవించాలి తప్పదు. ఇలా పైకి కిందకి ఈ యొక్క శిక్షను అనుభవించడం కోసం ఉంటారు. ఎవరైనా వ్రత దీక్షలో ఉన్నప్పుడు మద్యపానం చేస్తే వారికి యమదూతలు అయప్పానం అనే నరకాలకు తీసుకెళ్ళిపోతారట. అంచేతనే ఒక దీక్ష తీసుకున్నాం, మద్యం సేవించకూడదు. యమదూతలు అటువంటి వాడి యొక్క గుండెల మీద పాదాన్ని మోపి అగ్నిలో కరిగించిన లోహం వారి నోటి ఎందు పోసేస్తారు. అగ్నిలో లోహాన్ని కరిగిస్తారు, నోట్లో పోసేస్తారు. అంచేత ఎప్పుడు కూడా ఒక దీక్ష వహించినప్పుడు వారి మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సేవించకూడదు. ఒకడేమంటాడు, నేను చాలా గొప్పవాడిని సార్ అంటాడు. పుట్టుక, తపస్సు, విద్య, ఆచారం ఇవన్నీ కూడా నాకు చాలా, అన్నిటికంటే చాలా గొప్ప నేను అంటూ ఉంటాడు. ఎవరిని గౌరవించడు. నేను చాలా గొప్పవాడిని అని అంటుంది. ఎప్పుడు అహంకారం, గర్వం, మదంతో ఉంటాడు. వీడిని క్షారకర్దము అనే నరకంలో తలకిందలుగా పడేసి తల కిందకి కాళ్ళు పైకి కట్టి వీడు శిక్షను అనుభవింపు చేస్తారట. ఇలా అనేకమైనటువంటి బాధలు, మరణానంతరం అనేకమైన ఇబ్బందులు పెడతారయ్యా. రక్షోగణ భోజనం అనే పేరు గల నరకం ఒకటి ఉన్నది. అక్కడ భైరవ, యక్ష, రాక్ష ఈ కొన్ని రకాల విద్యలు నేర్చుకోకూడదు. ఆ విద్యలు నేర్చుకుని అవి ప్రయోగిస్తూ ఉంటారు. అటువంటి వారంతా కూడా నరకలోకాన్ని పొందుతారయ్యా. రక్షోగణ భోజనం అనే పేరు గల నరకం.
ఆ నరకంలో ముక్కలు ముక్కలు చేస్తారట మన శరీరాన్ని, రక్తాన్ని తాగేస్తారట, మాంసాన్ని భక్షిస్తారట, మాంసభక్షణం చేస్తున్నట్టు ఆనందపడుతూ ఉంటారట. అటువంటి వాళ్ళంతా అటువంటి శిక్షలు ఉంటాయా నీకు అన్నారు. ఈ లోకంలో కొందరు గ్రామంలో కానీ వనము యందు కానీ ఏ పాపము ఎరుగినటువంటి జీవులను వివిధమైనటువంటి ఉపాయాలు చేత వాటిని కట్టి పడేస్తారు, బంధిస్తారు. అది తప్పు. ఎంచేత స్వేచ్ఛగా తిరిగే జీవుల్ని బంధించడం కూడా ఒక విధంగా తప్పు అన్నారు. శూలపోత్రము అనే నరకాన్ని వీళ్ళు పడేస్తారు. అక్కడ శూలాల చేత ఇటువంటి పాపాలు చేసిన వారందరినీ కూడా శూలాల చేత గుచ్చుతారు. గృహస్థుడు తన ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతుల్ని కోపంతో ఏమనకూడదు, కుటిలమైన దృష్టితో చూడకూడదు. వీడిని ఒక అతిథి అభ్యాగతుల్ని భోజనానికి వచ్చారు, వారిని మనం పిలిచి గౌరవించాలి. అభ్యాగత స్వయం విష్ణు ఆ సమయానికి వస్తే వాడు కూడా మనం భోజనం పెట్టాలట. అలా చేయకపోతే పర్యావర్తనం అనే నరకాన్ని పొందవలసి ఉంటుంది. అక్కడ పాప దృష్టి కలిగినటువంటి రాబందులు, గ్రద్దలు, కాకులు వజ్రము వలె ఆ ముక్కుతో మనల్ని పొడి చేస్తాయట. అంచేత ఎప్పుడు కూడా అభ్యాగతుల్ని అతిథుల్ని మనం పూజించాలి. చాలా ముఖ్యమైన విషయం. యస్త్యః ఆఢ్యాభిః అతిరహంకృతి తిర్యత్ప్రేక్షణః సర్వతా అభివిశంకీ అర్థవ్యయ వినాశ చింతయా పరిశుష్యమాన హృదయవదనో నిర్వృతి అంటూ చెప్పుకుంటూ ఈ లోకంలో ధనగర్వం అని ఒకటి ఉంటుందండి. నాకెంతుంది అంతుందని ఎదరవాళ్ళని చులకనగా చూసేవాడు. ధనగర్వం చేత నాకు 500 కోట్లు ఉందండి, 1000 కోట్లు ఉందండి, 10 కోట్లు ఉందండి అంటాడు. జోబులో ఇంత కట్టేసుకుని తిరుగుతూ ఉంటాడు. అహంకారం, గర్వం, ధనమదము అంటారు దీన్ని. ధనగర్వం చేత ఉంటే ఉండొచ్చు, కానీ ఇతరులను చులకనగా మాత్రం చూడకూడదు. వీళ్ళందరికీ పెట్టాలేమో అనుకుంటాడు ఒకడు. వాడికి ఏ విధమైనటువంటి శాంతి కూడా లభించదయ్యా. యక్ష రాక్షసుని వలె ధనాన్ని సంపాదించడానికి, దాన్ని వృద్ధి చేయడానికి, దాన్ని రక్షించుకొనుటకు పలు విధములైనటువంటి పాప పనులు చేస్తూ ఉంటాడు. ధనాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా వృద్ధి చేసుకోవాలని అట్టి నరాధముడు మరణానంతరం సూచీముఖము అనే నరకాన్ని పొందుతాడట. ఏవం విధా నరక యమాలయే సంతి శతసః సహస్రశస్తేషు సర్వేషు చ సర్వ ఏవావధర్మవర్తినో ఏ కేచితు. ఏమయ్యా ఓ రాజా, ఇట్టి నరకాలు యమలోకంలో 100 కొలది 1000 కొలది అనేకమైనటువంటి నరకాలన్నీ ఉన్నాయి. అవన్నీ ఎన్నెన్ని చెప్పగలం. పాపాత్ములు పాపం చేస్తే వారి పాపానికి తగినటువంటి శిక్ష తప్పనిసరిగా అనుభవించక తప్పదు. అయితే ఈ పాపాలన్నీ తొలగాలి అంటే శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని చెబుతూ, ఏమండి ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అని అంటాం కదండి. అంచేతనే చెప్తాడు. భూద్వీపవర్ష సరిదద్రినభ సముద్ర పాతాళ దింగ్రక భాగన లోక సంస్థ గీతామయా తవ నృపాద్భుతమీశ్వరస్య స్థూలం వపు సకల జీవ నికాయ ధామ. ఈ శ్లోకం మళ్ళా చెప్తున్నాను.
భూద్వీపవర్ష సరిదద్రినభ సముద్ర పాతాళ దింగరక భాగణలోక సంస్థ గీతామయా తవ నృపాద్భుతమీశ్వరస్య స్థూలం వపు సకల జీవ నికాయ ధామ. ఓ పరీక్షిత్ మహారాజా, పరీక్షిత్తుకే కదండి మరి సుకుడు చెప్తున్నాడు, నేను భూమిని గూర్చి చెప్పానయ్యా, దానికి అంతర్గతమైనటువంటి దీపాల గురించి చెప్పాను, భూమి ఎలా చెప్పాను. ప్రియవ్రతుడనేవాడు 7 గుర్రాలు మన రథం సూర్యరథంతో సమానంగా రథాన్ని పెట్టి సప్త ద్వీపాలని చెప్పాను, వర్షాలు చెప్పాను, నదులు చెప్పాను, పర్వతాలు సముద్రాల గురించి చెప్పాను, పాతాళ లోకం గురించి చెప్పాను, దిక్కుల గురించి చెప్పాను, నరకం గురించి చెప్పాను, జ్యోతిర్గణముల గురించి చెప్పాను, నక్షత్రాల గురించి చెప్పాను, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అన్నిటి గురించి వర్ణించానయ్యా. ఇదే భగవంతుడి యొక్క అత్యద్భుతమైన స్థూల రూపము. భగవంతుడు స్థూల రూపం ఏంటి, సూక్ష్మ రూపం ఏంటి, 2 ఉన్నాయి. స్థూలం అంటే మొత్తం అంతా వ్యాపించి ఉండడం, మొత్తం అంతా ఇవన్నీ లోకాలు, సమస్తమైన లోకాలు, నదులు, నదాలు, పర్వతాలు, భూమి, అంతరిక్షం, ఖగోళం, అసలు ఏ ప్రాంతం వదలలేరు. ఇవన్నిటిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇది భగవంతుడి యొక్క స్థూల రూపం. సూక్ష్మ రూపం ప్రతి ప్రాణిలో ఉంటాడు. స్థూల రూపం, సూక్ష్మ రూపం. ఇప్పుడు నువ్వు భగవంతుడి యొక్క స్థూల రూపం గురించి అడగకూడదు. ఇంచేత ఇవన్నీ కూడా చెప్పాను. ఎందుకు చెప్పానయ్యా అంటే, ఇవన్నీ స్మరించడం ద్వారా శ్రీమన్నారాయణ్ణి స్మరించినట్టే, వీటిని దర్శించడం ద్వారా శ్రీమన్నారాయణ్ణి దర్శించినట్టే అని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే ఇవన్నీ కూడా మనం స్మరించాలట. లోకల్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని మనం స్మరించాలి అని చెప్తున్నారు. అంచేత ఈ రోజుతో మనకి 5వ స్కంధం పూర్తయింది. రేపు 6వ స్కంధంలో ప్రవేశించబోతున్నాం. అజామిలోపాఖ్యానం అని అత్యుద్భుతమైనటువంటి ఉపాఖ్యానం. నువ్వు ఎన్ని పాపాలు చేసినా చివరికి ఆ భగవంతుడిని స్మరిస్తే చాలయ్యా అంటూ ఆ విష్ణుమూర్తి మనకి అందించాడు. అంచేట అటువంటి అజామిలోపాఖ్యానం రేపటి నుంచి మనం పెడుతున్నాం. 6వ స్కంధంలో ప్రవేశిస్తున్నాం. ఇప్పటివరకు కూడా మీరంతా కూడా మా కార్యక్రమాన్ని ఎంతో ఆదరిస్తున్నారు. చాలామంది లైక్ చేస్తున్నారు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అంతకన్నా ఏమి ఇవ్వగలం, స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీకు మాకు కూడా ఆ చెప్పే ఓపిక మాకు, వినే ఓపిక మీకు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పంపించండి. అన్నీ మనం వినగలవట, భాగవతం వినలేమట. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం వినగలము అని ఈ భాగవతం గురించి చెప్తూ ఉంటారు. అంచేత సదా వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు ఉండాలని చెప్పి ఇంకొకసారి కోరుకుంటూ, పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి పని మీద మరి ఈ భక్తి భావంతో ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మీ భుజస్కంధాల మీద మీరు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.